నమస్తే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. అయితే ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులతో ఈ పరిస్థితులను భారత్ చాలా నిశితంగా గమనిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌కి నైతిక మద్దతు తప్పకుండా మా దగ్గర నుంచి ఉంటుందని చెప్పి భారత్ ఇప్పటికే చెప్పింది. తాజాగా ముత్తాఖీ పర్యటనలో కూడా ఇదే అంశాన్ని జయశంకర్ గారు ప్రస్తావించారు. అసలు ఈ ఉద్రిక్త వాతావరణం ఇంకా ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఇందులో భారత్ ఇంట్రెస్ట్ ఏంటి? అమెరికా ఏం చేయాలనుకుంటోంది? చైనా ఏం చేయాలనుకుంటుంది? ఈ జియో పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి ఈ వీడియోలో కాస్త క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. రావు గారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. రావు గారు, నేను విన్నది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం అమెరికా చాలా ట్రై చేస్తోంది. ఇప్పటికే ట్రంప్ 2-3 సార్లు బెదిరించాడు కూడా. కానీ భారత్ కి ఆ ఎయిర్ బేస్ ని మెయింటెనెన్స్ కి ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ సిద్ధంగా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? ఇది నిజమే అనుకోవాలండి. ఎందుకంటే మొన్న ఫారెన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక ప్రపోజల్ ఇచ్చారు. అదే తొందరలో ఇంప్లిమెంటేషన్ కూడా అవుతోంది. అమృత్సర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ అన్నారు. కాబూల్ అనలేదు. కాబూల్ ఒకటే ఎయిర్పోర్ట్, కానీ బగ్రామ్ కూడా ఫ్లైట్స్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బగ్రామ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఆపరేట్ చేయట్లేదు. అమెరికా ట్రై చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కి, ఇరాన్ కి, చైనాకి కౌంటర్ కింద వాడుకోవచ్చు. అలాగే చైనా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ లో రావచ్చు. పాకిస్తాన్ సిపెక్ కారిడార్ కొంచెం ఫెయిల్ అవుతుంది. దానివల్ల ఇంకొక హ్యాండిల్ దొరుకుతుంది. అలాగే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కి సెంటర్ లో ఉన్నట్టు వస్తుంది. ఆ విధంగా చైనాకి అడ్వాంటేజెస్. ఇంకా అమెరికాకి ఏమైనా అడ్వాంటేజెస్ అంటారా? సెంట్రల్ యుక్రెయిన్ రష్యా మధ్యన సంధి కుదిరితే రష్యాని టింకర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏ ఆయుధం లేదు. ఇంకా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ని చేయొచ్చు ఈ ఏరియాలో. అందువల్ల బగ్రామ్ బేస్ వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళకి ఇది చాలా కీలకం అవుతుంది. తర్వాత కొన్ని రిపోర్ట్లు ఏమన్నా వస్తున్నాయంటే బగ్రామ్ ఎయిర్పోర్ట్ ఖాళీ చేసినప్పటికీ 2020లో కొంతవరకు, ఎంత పర్సెంటేజో తెలియదు, కొంత ఏరియాని అమెరికన్స్ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి దేనికి పెట్టుకున్నారో, ఒకవేళ ఎన్బిసి వెపన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే సెన్సర్స్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఇంకా తిరిగి రావడానికి వీలుగా విండో పెట్టుకోవడానికి అలా పెట్టుకున్నారా, అది కొన్ని అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మొన్న ఫారెన్ మినిస్టర్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇండియాకి ఇవ్వడానికి చాలా తయారుగా ఉన్నట్టు కనిపిస్తుంది. నిన్న న్యూస్ కూడా కొంతవరకు వచ్చింది. దీనికి ఫాలోఅప్ ఎంతవరకు అవుతుంది అన్నది మనం చూడాలండి. బహుశా మనకు ఉన్న బోర్డర్ రోడ్స్ లాంటి ఇంజనీర్స్ అంతకుముందు ఒకసారి చేసాం మాల్దీవ్స్ లో, అలాగా డెవలప్ చేసి దాన్ని ఆపరేట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ అంటారా? పాకిస్తాన్కి తెరికే తాలిబాన్ పాకిస్తాన్ నుంచి, తెరీక్ లబ్బైక్ పాకిస్తాన్ నుంచి చాలా సీరియస్ థ్రెట్స్ వస్తున్నాయి. లబ్బైక్ పాకిస్తాన్ మీద ముషరఫ్ గారు సీరియస్ గా అటాక్ చేసి లాల్ మసీద్ మీద చంపడం, తర్వాత చాలా మందిని బందీలు తీసుకోవడం కూడా జరిగింది. అది చాలా ఉగ్రవాద సంస్థ. యాక్చువల్లీ టీటీపీ కంటే మోస్ట్ ఉగ్రవాద సంస్థ టీఎల్పీ. టీటీపీ, పాకిస్తాన్ తాలిబాన్ వీళ్ళిద్దరూ ఒకప్పుడు పాకిస్తాన్ మద్రసాస్ లో ట్రైనింగ్ అయ్యి, తర్వాత వాళ్ళ దగ్గర వెపన్స్ ట్రైనింగ్ తీసుకుని, ఫైనాన్సెస్, కమ్యూనికేషన్స్ కూడా అరేంజ్ చేసుకుని, ఎప్పుడైతే ఈ తాలిబాన్ గవర్నమెంట్, ఫస్ట్ గవర్నమెంట్, సెకండ్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చినాయో అప్పటి నుంచి వాళ్ళకి ఒక ఆశ కలిగింది. పాకిస్తాన్ లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఒకవేళ ఇక్కడ షరియా రూల్ తీసుకురాగలిగితే ప్రాపర్ ఇస్లామిక్ రూల్, దేశంలో ఉన్న రూల్లో ఒక్కటే ఒక్క కంట్రీ అవుతుంది, ఇది న్యూక్లియర్ వెపన్స్ తోటి. ఆ విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనికి పాకిస్తాన్ తాలిబాన్ చాలా సపోర్ట్ ఉంది. ఇంకా ఇండియా అంటారా? ఇండియా అంతకుముందున్న తాలిబాన్కి కొంతవరకు సంబంధం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన తాలిబాన్ 2.0కి చాలా సన్నిహితంగా ఉన్నాం. అందులో చాలా మంది అమృత్సర్ మన ఎయిర్ప్లేన్ హైజాక్ లో ఉన్నా గానీ, కాందహార్ హైజాక్ లో ఉన్నా గానీ, మనం వాళ్ళని టాలరేట్ చేస్తూ మనం ఫస్ట్ డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నాం. దీనివల్ల మనకు ఒక లీవరేజ్ ఏంటంటే, పాకిస్తాన్ ఏదైతే స్ట్రాటజిక్ డెప్త్ అనుకుంటుందో అది మనకి స్ట్రాటజిక్ ఫ్రంట్ అవుతుంది. సో ఒక డౌట్ రావు గారు, ఒక డౌట్ ఏంటంటే, రీసెంట్ గా జరుగుతున్నటువంటి పాకిస్తాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం అనండి,
యుద్ధం అనండి, లేకపోతే యుద్ధం జరుగుతోంది నిజానికి, మినీ వార్ అనుకోండి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ భారత్ కి దగ్గర అవుతోంది. అతను ముత్తాకి మన దేశంలో 6 రోజులు 7 రోజులు పర్యటించి వెళ్ళాడు. ఇదేనా కారణం, లేకపోతే దీనికి మించి ఇంకేమైనా బలమైనటువంటి కారణం? పాత కారణాలు ఉన్నాయి, కానీ యాక్చువల్ కారణం ఇదే. ఇండియాకి క్లోజ్ అవడం, ఇండియా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం, తర్వాత ఎంబసీ ఎస్టాబ్లిష్ చేయడం అంటే దాదాపు ఫార్మల్ రికగ్నిషన్ ఇచ్చినట్టే లెక్క, షార్ట్ ఆఫ్ ఫార్మల్ రికగ్నిషన్ ప్రభుత్వం. సో ఆ విధంగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి, తాలిబాన్ గవర్నమెంట్ కి, సో ఇది వాళ్ళకి చాలా కంటగింపు కింద ఉంది. దాంతో పాటు వాళ్ళ ఆర్మీకి, వాళ్ళ పోలీస్ కి మన ఇండియాలో ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. సో ఇది కూడా వాళ్ళకి కంటగింపు కింద ఉంది. అంటే ఏంటంటే బేసికలీ వాళ్ళకు ఉన్న స్ట్రాటజిక్ డెప్త్ పోయి ఇండియాకి ఫ్రంట్ అవడం వాళ్ళకి అసలు నచ్చదు. దాంతో పాటుగా టీటీపీ ఏంటంటే గత 45 days లో దాదాపు 400 అటాక్లు చేసింది, చిన్న పెద్ద అన్ని కలుపుకుంది. దాదాపు 100 పైన క్యాజువాలిటీస్ తీసుకుంది. ఇది మనం కంట్రోల్లో ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఏంటంటే టీటీపీకి పరోక్షంగా మనం సపోర్ట్ ఇస్తున్నాం, అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ ఇస్తున్నామని వాళ్ళ అంచనా. అలాగే పాకిస్తాన్ లో జరుగుతున్న ఆగంతకుల అటాక్, అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ అటాక్స్ ఏవైతే జరుగుతున్నాయో అందులో ఒక్క అన్ఐడెంటిఫైడ్ గన్మెన్ కూడా పట్టుకోలేకపోయారు. అంటే ఏంటంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నవాళ్ళు, తర్వాత పాకిస్తాన్ మొత్తం టెరిటరీ తెలిసిన వాళ్ళు, మనుషులు తెలిసిన వాళ్ళు, లాజిస్టిక్స్ ఈజీగా అరేంజ్ చేసుకోగలిగే వాళ్ళు, వీళ్ళందరూ అయి ఉంటారు. అంటే ఏంటంటే బహుశా ఈ 25 lakhs కాంతిసీకులను ఎవరినైతే ఆఫ్ఘనిస్తాన్ తిరిగి పంపించడం జరిగిందో అటువంటి పాపులేషన్ నుంచే మనం తీసుకుని ఈ అటాక్స్ చేస్తున్నాం అని వాళ్ళు అన్నమాట. సో డెఫినెట్లీ షక్కర్గఢ్ ఏరియాలో, అంటే మనకి పాకిస్తాన్ సయాల్కోట్ ఏరియాలో 2 అడిషనల్ బ్రిగేడ్స్ తీసుకొచ్చారు. ఎందుకంటే మన కోల్డ్ వార్ డాక్టర్ ని మళ్ళా యాక్టివేట్ చేసినట్టు లాస్ట్ 1 month లో మనం చాలా పైకి సిగ్నల్స్ ఇచ్చాం. కోల్డ్ వార్ డాక్టర్ లో ఏంటంటే వాళ్ళు విపరీతంగా భయపడుతున్నారు, పిఓకేని ఎప్పుడు సడన్ గా తీసుకుంటాం. అందుకనే చెప్పి అలాంటి ఆలోచన చేస్తుందో సార్ భారత్? నిజంగా మనం కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటాం, పిఓజేకే మనదే అని మన మంత్రులు చెప్తున్నారు, అంతర్భాగం అయిపోతుంది చెప్తున్నారు. కానీ నియర్ ఫ్యూచర్ లో మేబీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపల పిఓజేకేని మనం తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం ఉందనుకోవచ్చు అండి. ఎందుకంటే పొలిటికల్లీ క్లియర్ ఇండికేషన్స్ చూపించాం. అలాగే ఆపరేషన్ సింధూర్ 1 లో కూడా ఒక క్లెయిమ్ ఏమి పెట్టామంటే మాట్లాడితే పిఓకి జేకేని ఎప్పుడు వెనక్కిస్తారన్నది మాట్లాడమని క్లియర్ గా చెప్తున్నాం. అంటే ఏంటంటే పొలిటికల్ డిప్లొమాటిక్ గా మనం క్లారిటీ తోటి చెప్తున్నాం. మిలిటరీగా మనం ఏమి ఇప్పటికి హ్యాండ్ చూపించలేదు, కానీ కోల్డ్ వార్ డాక్టర్ అన్నది విపరీతమైన భయం వితౌట్ వార్నింగ్. అంటే బహుశా ఈవినింగ్ 4 o'clock డెసిషన్ తీసుకుంటే 2 గంటల్లో అడ్వాన్స్ పార్టీస్ టేక్ ఆఫ్ అయిపోయి లోకల్ గా ఉన్న బ్రిగేడ్స్ అన్ని పాకిస్తాన్ మీద 7 to 10 లొకేషన్స్ లో ఒక్కసారిగా, అంటే జమ్మూ కాశ్మీర్, పూంచ్, రజౌరీ దగ్గర నుంచి కచ్ వరకు 10 ఏరియాస్ లో అటాక్ చేసి బోల్డ్ ఏరియా క్యాప్చర్ చేసుకునే అవకాశం. ఈ డాక్టర్కి ఇప్పటి వరకు టెస్టెడ్ కాదు, కానీ విపరీతంగా భయపడుతున్నారు. అందుకనే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్, అంటే 15 kiloton వెపన్స్ కింద ఉన్న ఆర్టిలరీ తోటి ఫైర్ చేసి ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఓన్ ల్యాండ్ మీద, అంటే ఇండియా ఒకవేళ బహుశా అటాక్ చేస్తే ఆ ఇండియన్ ఫోర్సెస్ మీద వాళ్ళ ఓన్ ల్యాండ్ లో డ్రాప్ చేసే విధంగా వాళ్ళు తయారీగా అవుతున్నారని కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి. అలాగే సయాల్కోట్ లో 2 బ్రిగేడ్స్ అడిషనల్ గా మూవ్ చేశారు, కౌంటర్ ఆర్మర్డ్ బ్రిగేడ్స్. ఇదేంటంటే వాళ్ళు విపరీతంగా భయపడుతున్నారు, ఈ కోల్డ్ స్టార్ట్ వల్ల ఏమన్నా సడన్ గా ఇండియా యాక్షన్ తీసుకుంటుందా. అందుకనే చెప్పి దాదాపు 2 వారాల క్రితం ఈ పిఓజేకేలో ఏదైతే పబ్లిక్ డిమాండ్స్ ఉన్నాయో 35 డిమాండ్లకి సంతకం పెట్టేశారు. ఎవరు? పాకిస్తాన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఎప్పుడు జనరల్ గా ప్రపంచంలో జరగనుంది. ఏంటంటే అన్ని డిమాండ్స్ 100% యాక్సెప్ట్ చేయడం ఎంత ఈజీ సింపుల్ అయినా కానీ జనరల్ గా జరగదు. అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో, ఎందుకంటే అక్కడ మూవ్మెంట్ ఎక్కువైతే ఇక్కడ ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్ ఏమాత్రం పెరిగినా గానీ. ఇప్పుడు పిఓజేకేలో అన్రెస్ట్ తగ్గిపోయిందా పూర్తిగా? డిమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేసేసారు? పూర్తిగా తగ్గలేదండి. ఆ డిమాండ్స్ అయితే యాక్సెప్టెన్స్ అయినాయి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ టైం పడుతుందండి. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఈ రోజున శాంక్షన్ అయినా కానీ కనీసం సంవత్సరాలు పడుతుంది. సో ఆ కరాచీ నుంచి వయా ఇస్లామాబాద్, పెషావర్ కి ఒక $2 billion ప్రాజెక్ట్ ఎప్పుడో చైనా అప్రూవ్ చేసింది. దాన్ని చైనా ఫైనాన్స్ చేయదని చెప్పేసింది. దీనితో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు IMF శాంక్షన్ చేయనప్పుడు జనరల్ గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చినా గానీ దానికి నిజంగా ఫండ్స్ వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి ఏదైతే మెయిన్ ప్రాజెక్ట్ ఉందో దానికే ఫండ్స్ రానప్పుడు మీకు ఎక్కడో గిల్గిట్ బాల్టిస్తాన్ పిఓకేలో ఎందుకు చేస్తారు పాకిస్తాన్? అంటే యాక్సెప్టెన్స్ ఇచ్చారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ చాలా కష్టం అనుకుంటున్నాను.
సో దానివల్ల పిఓజేకేలో చాలా వరకు అలజడి లేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే పిఓజేకేలో ఎస్పెషల్లీ నార్థన్ గిల్గిట్ పాల్టిస్తాన్ లో మొత్తం అంతా షియాస్ కి సున్నీస్ కి ఎప్పుడు అగ్రిమెంట్ అవ్వదు. ఇటు టీటీపీ బలూచిస్తాన్ లో ఉన్న ప్రాబ్లంతో పాటు ఇక్కడ ప్రాబ్లం మొదలైతే వీళ్ళు పాకిస్తాన్ లో ఏమీ చెయ్యని పరిస్థితిలో ఉండిపోతారు. దాంతో పాటుగానే ఇంకా వాళ్ళ భయం లెవెల్ ఎంత చూస్తుంటే కరాచీకి దగ్గరలో 1000 చతురపు కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్ టర్కీకి ఇచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎక్స్పోర్ట్ జోన్ పెట్టుకోమంటున్నారు. అది ఎందుకంటే ఏదో సడన్ గా దానివల్ల ఉద్యోగాలు పాకిస్తాన్ లో వచ్చేస్తాయనే కాదు, దానివల్ల ఏంటంటే బేసికలీ కరాచీని క్యాప్చర్ చేయడం ఇండియాకి కష్టం అవుతుందని. అలాగే పాకిస్తాన్ పెట్రోల్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి టర్కీ అఫీషియల్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి రెండింటికి అగ్రిమెంట్ కుదిరి ఈ హైదరాబాద్ సౌత్ లో అంటే ఇండియన్ బోర్డర్స్ లో ఆయిల్ నిక్షేపాలు కలుపుకోమని వాళ్ళు ట్రై చేస్తారు. ఇది బహుశా దొరికే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ సైడ్ మాత్రం మన కెయిన్ కార్పొరేషన్ అక్కడ ఆయిల్ నిక్షేపాలని ఆల్రెడీ బయటికి తీస్తోంది. అంటే పాకిస్తాన్ సైడ్ కూడా ఈ నిక్షేపాలు దొరికే అవకాశాలు చాలా 100% ఉంటాయి. అంటే టర్కీని ఇన్వాల్వ్ చేస్తుంది. అలాగే అమెరికాకి కూడా ఆఫర్ చేస్తుంది, మా పెట్రోల్ రిజర్వ్స్, రేర్ ఎర్త్స్ ఇవన్నీ తీసుకుంటాయి. అలాగే కరాచీకి గ్వాదర్ పోర్ట్ కి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఒక పస్ని అన్న పోర్ట్ ని అమెరికాని తీసుకుని డెవలప్ చేసుకోమంటారు. అంటే ఎంతవరకు పరిస్థితికి వచ్చారంటే మన నేవీ ఎక్కడ అటాక్ చేస్తుందో. ఎందుకంటే కొన్ని నెలల క్రితం 2-3 నెలల క్రితం మన డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ అంటూ ఆఫ్ సింధూర్ ప్రోగ్రెస్ అయితే అందులో నేవీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని. అది వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారు. అలాగే మనం 90 కిలోమీటర్స్ అంటే 10% ఆఫ్ ఇంటర్నేషనల్ బోర్డర్ కచ్లో డీలినేట్ అవ్వలేదు. దాని మీద చాలా సీరియస్ చర్య తీసుకుంటాం ఒకవేళ ఏదైనా పాకిస్తాన్ చేస్తే అని డిఫెన్స్ మినిస్టర్ భుజ్లో అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే నార్త్ రాజస్థాన్ లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఎయిర్ చీఫ్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితం డీజీఎంఓ యునైటెడ్ నేషన్స్ కి స్పాన్సర్ చేసే కంట్రీస్ అన్నింటినీ అడ్రస్ చేస్తా మళ్ళీ డీజీఎంఓ ఇవి మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. అంటే పరిస్థితి పాకిస్తాన్ కి ఎలాగుందంటే గొంతులో పడ్డ వెలక్కాయ కిందకి దిగరు కూడా. కేవలం అమెరికా మీరు చెప్పిన దాంట్లో ఏ క్షణమైనా లేకపోతే ఏ రోజైనా నియర్ ఫ్యూచర్ లో పిఓజేకే మనం వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పి త్రూ విచ్ అంటే మిలిటరీ యాక్షన్ ఉంటుందా లేకపోతే ఎలాంటి యాక్షన్ ఉంటుంది? 2 ఫేజెస్ లో చూడాలండి. ఫస్ట్ ఏంటంటే మనం దాన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద చేస్తాం. అంటే ఏంటంటే కాయ పండి కింద పడే విధంగా చేస్తాం. అంటే పిఓజేకే యాక్చువల్లీ ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి, ఎందుకంటే ఈ రోజున కూడా వాళ్ళకి సెపరేట్ ఫ్లాగ్ ఉంటుంది, సెపరేట్ పార్లమెంట్ ఉంది. అవి ఉండడం వల్ల వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోగలరు. అంటే ఇండియాకి ఎక్సెషన్, ఆ ఇండియాకి ఎక్సెషన్ డిక్లేర్ చేసిన రోజుని పాకిస్తాన్ దాన్ని నెగేట్ చేసి వారు దిగుతుంది. అప్పుడు మిలిటరీ చర్యలోకి మారి పిఓజేకే పార్లమెంట్ కి మనం సపోర్ట్ ఇస్తా అప్పుడు యాక్షన్ తీసుకునే ఈ 2 ఫేజుల్లో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. దీంతో పాటుగానే అటు నార్త్ లో ఎప్పట్లోగా మీ అంచనా సంవత్సరమా 2 సంవత్సరాల సుమారుగా ఒక అంచనా సుమారుగా ఒక 6 నెలలు అనుకోండి. ఏప్రిల్ నెల 2026. ఎందుకంటే ఇవన్నీ క్యాంపెయినింగ్ సీజన్స్, అంటే యుద్ధాలు చేయడానికి, ట్యాంకులు నడవడానికి రివరైన్ టెరైన్ లో చాలా మంచి కాలం ఇది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకి హెల్ప్ చేయగలదు. ఎందుకంటే వకన్ కారిడార్ నుంచి వాళ్ళు అడ్వాన్స్ అయితే మన ఇండియాకి లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చిన రోజుని కేవలం చైనా సిపెక్ కారిడార్ తప్పితే గానీ ఇంకేం అడ్డంకులు లేవండి. సిపెక్ కారిడార్ వదిలేసి కొంచెం అడ్వాన్స్ అయ్యి మనం పైకి అడ్వాన్స్ అయితే దాదాపు ఆ సిపెక్ కారిడార్ ని వదిలేసి మిగతా ఏరియా అంతా మన కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా దాంతో మనం చైనా తోటి నెగోషియేషన్స్ దిగాలి. అది నెక్స్ట్ ఫేజెస్ ఫ్యూచర్ లో ఎప్పుడు ఆలోచిద్దామండి. ఇప్పుడు నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టుగా బాగ్రామ్ ఎయిర్ బేస్ ని గనక మెయింటెనెన్స్ అంతా కూడా భారత్ కి అప్పగిస్తే అది మనకి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? డెఫినెట్ గా చాలా జియో పొలిటికల్ పాయింట్, ఒక పవర్ సెంటర్ లాగా ఉండింది, ఒక మిలిటరీ బేస్ లాగా గతంలో అమెరికాకు ఉండింది. అక్కడ మనం పాగా వేయడం ద్వారా, అక్కడ మన జెండా పాతడం ద్వారా మనకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది? డెఫినెట్ గా అమెరికా కంటగింపుగా ఉంటుంది, నో డౌట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి కావాల్సినంత హెల్ప్, హ్యూమానిటేరియన్ హెల్ప్ కానివ్వండి, ఫ్లడ్స్ లో కానివ్వండి, ఒకవేళ ఏదైనా సరే ఎర్త్క్వేక్ అటువంటి వచ్చే పరిస్థితుల్లో, తర్వాత మామూలుగా కూడా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ కేర్ కి ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇదంతా బూస్ట్ చేయించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి కజకిస్తాన్ లో చిన్న బేస్ ఆల్రెడీ ఉంది మనకి. ఆ కజకిస్తాన్ బేస్, ఈ బేస్ కలుపుకుంటే సెంట్రల్ ఏషియాలో మనం ఒక ఎదురులేని శక్తి లాగా ఉంటాం.
పాకిస్తాన్కి అది అస్సలు నచ్చదు. అది ఇంకా తీవ్రమైన ఇది చర్య కింద వాళ్ళు లెక్క పెడతారు. సో ఆ విధంగా మనం ఇంటర్నేషనల్లీ డిప్లొమాటికల్లీ కాకుండా ఎకనామికల్లీ పవర్ పెరుగుతూ ఉండగా మనం మిలిటరీలీ కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులకి మనం చేరుకుంటాం కొన్ని సంవత్సరాల్లో. రావు గారు చాలా పెద్ద వార్త చెప్పారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. మనం కూడా చాలా చర్చల్లో మాట్లాడుకున్నాం. సమీప భవిష్యత్తులో గనక పిఓజేకే తిరిగి మనం స్వాధీనం చేసుకుంటే ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిపోతాడు డెఫినెట్ గా. ఆ రోజు మరి దగ్గరగా ఉంటే సంతోషమే. ఎలా చేస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తుంది మన ప్రభుత్వం అనేది చూడాలి. రెండోది, ఆఫ్ఘనిస్తాన్ తో ఈ మధ్య నెలకొన్నటువంటి సంబంధాలు, అక్కడ కూడా మనం ఆ బగ్రామ్ ఎయిర్ బేస్ మెయింటెనెన్స్ కూడా మనకు వస్తే డెఫినెట్ గా ఈ సెంట్రల్ ఏషియాలో మనం ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ రావు గారు, ధన్యవాదాలు. మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయవచ్చు. మరి సమీప భవిష్యత్తులో మనం పిఓజేకేని స్వాధీనం చేసుకోవడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. తప్పకుండా ఇలాంటి వీడియోస్ రోజుకి 2 నుంచి 3 వస్తాయి మా దగ్గర నుంచి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.